చీట్ కోడ్స్. సో, చాలామంది ఏంటంటే ప్రెజెంట్ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి కదా! సో, దట్స్ వై చాలామంది చీట్ కోడ్స్ అనేది చెప్తూ ఉంటారనమాట. బట్ ఏపీఆర్‌జేసీ పాలిసెట్‌కి సంబంధించి చాలా తక్కువ గానీ, బట్ నార్మల్‌గా అయితే చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట. సో, చీట్ కోడ్స్ అన్నది సో, ఇలా చేస్తే 99+ మార్క్స్ వస్తాయి. లేదంటే 100+ మార్క్స్ వస్తాయనేసి చాలామంది చెప్తుంటారు. బట్ ఈ వీడియోలో ఏంటంటే సో, నేను మీకు అంటే అందరూ ఎలాగైతే చూపిచ్చారో అంటే ఏ ఎగ్జామ్‌కైనా గానీ సో, మీరు ఇలా ప్రిపేర్ అయితే లేదంటే ఇలా రాస్తే సో, మీకు మంచిగా మార్క్స్ అనేదొస్తాయి. లేదంటే మీరు ఔట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. 100+ మార్క్స్ పక్కా వస్తాయనేసి చాలామంది అంటుంటారు కదా! బట్ అలాగైతే చెప్పను గానీ ఈ వీడియోలో నేను మీకైతే చీట్ కోడ్స్ అనేది చెప్తాను. బట్ చీట్ కోడ్స్ కన్నా ముందుగా సో, చిన్నగా మాట్లాడుకుందాం గైస్. ఏంటంటే చీట్ కోడ్స్ అనేది చెప్పినంత మాత్రాన సో, మీరు మంచిగా మార్క్స్ అనేది స్కోర్ చేస్తారా? లేదంటే ఔట్ ఆఫ్ మార్క్స్ అనేది వచ్చేస్తాయా? లేదా సో, దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే దట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే ఎవరైతే డే అండ్ నైట్ కష్టపడతారో వాళ్ళకి 100+ మార్క్స్ అనేది రావు. బట్ మీకెలా వస్తాయి? సో, చీట్ కోడ్స్ మీదే మీరు ఆధారపడి సో, మీరెళ్ళేసి ఎగ్జామ్ అనేది రాస్తే సో, మీకు చీట్ కోడ్స్ మీదే మీకు మార్క్స్ అనేది ఎలా వస్తాయి? సో, ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇంకోటేంటంటే సో, చీట్ కోడ్స్‌కి సంబంధించి సో, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటది. అండ్ ఇంకొకటి మీ యొక్క హార్డ్ వర్క్ మీద అలాగే మీరు ఎలాగైతే ప్రాక్టీస్ చేశారో సో, దాని మీద బేస్ అయ్యి మీకైతే మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతదనమాట. ఓన్లీ మీరు చీట్ కోడ్స్‌నే నమ్ముకున్నారనుకోండి సో, మీరైతే ఇంకా పప్పులో కాలేసినట్లే. బట్ చీట్ కోడ్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతాయి? లైక్ అంటే చీట్ కోడ్స్ అనేది ఎప్పుడు మీకు మంచిగా అంటే చీట్ కోడ్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వమంటానంటే మీకైతే కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అండ్ మీరైతే సో, మీ యొక్క లక్ మీద బేస్ అయి ఉంటదనమాట. సో, మీకు అదృష్టం బాగుంది, మీకు మంచిగా లక్ అనేది ఉంటది అనేసి అనుకుంటే సో, మీరైతే చీట్ కోడ్స్‌ని నమ్ముకోండి. అది ఎంతవరకు చీట్ కోడ్స్‌ని నమ్ముకోవాలి. అది కూడా ఒక 50% మాత్రమే చీట్ కోడ్స్ మీద డిపెండ్ అయి ఉండండి. ఓకేనా? సో, చీట్ కోడ్స్ అనేది నేను మళ్ళీ చెప్తాను ఎలా అన్నది. నార్మల్‌గా చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ అనేది చేశారు కదా! సో, ఇలా చూపించేసి సో, దీన్నైతే ఇది చేయాలి, ఇలా చేసేస్తే మీకైతే ఎలా అయిపోద్ది అది ఇది అనేసి చూపించింటారు కదా! సో, మీరైతే దాన్నైతే చూసేసి సో, ఒక 2 కరెక్ట్ అవుతాయి. సో, అలా ఒక 2 కరెక్ట్ అయిపోయిందని మీరైతే వావ్! అంటే ఇది కరెక్ట్ అయిపోయిందనేసి మీరైతే ఆశ్చర్యంలో సో, దీన్నే ఇంకా మనం నమ్ముకుందాం. సో, ఇలాగే మార్క్స్ అనేది వచ్చేస్తాయి. సో, ఇలాగైతే అనుకుంటారు కదా! బట్ అలాగైతే అనుకోకండి. మీరైతే జస్ట్ ఒక 50% దీని మీదైతే హోప్స్ పెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి చీట్ కోడ్స్ అనేది మీకు లక్ బేస్ మీదే ఉంటదనమాట. మీ యొక్క లక్ అనేది బాగుంటే మీకైతే చీట్ కోడ్స్ అనేది మంచిగా బ్రహ్మాండంగా వర్క్ అనేది అవుతది. బట్ మీ యొక్క లక్ అనేది లేకపోతే మనం ఏం చేసినా కూడా మనం జస్ట్ క్వాలిఫై కూడా అవ్వలేమనమాట. సో, చాలామంది అలా చేయండి, ఇలా చేయండి అనేసి చెప్తారు. బట్ ఇది గవర్నమెంట్ ఏమో సో, చీట్ కోడ్స్‌కి టోటలీ ఆపోజిట్‌గా అయితే ఇవ్వడం అయితే జరుగుతదనమాట క్వెషన్ పేపర్ అన్నది. సో, అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, దానికి సంబంధించి అంతకన్నా ముందుగా కింద ఒక లైక్ బటన్ ఉంది కదా! దాన్నైతే గట్టిగా లైక్ అనేది చేయండి. సో, మీరు లైక్ చేస్తే యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ అనేది చేస్తది. అండ్ గైస్ ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌లో ఏపీఆర్‌జేసీ, పాలిసెట్ అలాగే ట్రిపుల్ ఐటీ అలాగే ఇంటర్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతదనమాట. సో, మన ఛానల్‌లో వీడియోస్ అనేది చూడండి. చూశాకే మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఈ యొక్క వీడియోని ఎలా కంటిన్యూ అనేది చేద్దాం. ఇంకా వీడియోని కంటిన్యూ చేసినట్లయితే ఫస్ట్ ఏం చేయాలంటే నీకు ఈజీ క్వెషన్స్ అనేది ఉంటాయి కదా! సో, నీకు ఏవేవైతే వస్తాయో అవన్నీ పెట్టేసేయి. సో, నీకు చాలా అంటే అట్‌లీస్ట్ నీకు ఒక 120 బిట్స్‌లో అట్‌లీస్ట్ మీకు 50-60 లేదంటే 70 బిట్స్ అన్నా తెలిసి ఉంటాయి కదా! సో, అవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీకు ఎన్నొస్తే అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేయాలనమాట. సో, మీకు ఎన్నొస్తే అన్ని పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే అక్కడ ఈవెన్ నంబర్స్ అడిగాడనుకోండి, కింద ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ అన్నీ మిక్స్‌డ్‌గా ఇచ్చేసి సో, అక్కడ ఎలిమినేట్ అనేది చేయాలనమాట. అక్కడ ఆడ్ నంబర్ ఇచ్చారు. సో, ఇక్కడ ఈవెన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేశాక మనమైతే అక్కడ ఆన్సర్ అనేది ఇస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అక్కడ ఆడ్ నంబర్ అన్నది, ఈవెన్ నంబర్ అన్నది మనకు తెలిసింది అక్కడైతే పెట్టేయచ్చు. బట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనమాట. సో, ఎలా చేయాలి అనేసి మీరు కావాలంటే సో, కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో సో, వితిన్ ప్రూఫ్‌తో సహా నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాననమాట. ఎలిమినేషన్ అంటే సో, 4 ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, 4 ఆప్షన్స్‌లోనూ అక్కడ రాంగ్ ఆప్షన్‌ని ఎలిమినేట్ చేస్తారు. సో, అలా ఎలిమినేట్ చేశాక ఏదైతే ఆన్సర్ వస్తదో దాన్నైతే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతదనమాట. అండ్ ఇంకోటేంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ లేదంటే నన్ అని సో, ఇలాంటివైతే ఉంటాయి కదా! సో, అవి ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో, మీకు మాక్సిమం ఆల్ ఆఫ్ ది అబోవ్ లేదంటే నన్ సో, ఇలాగైతే కింద ఉంటది కదా! సో, దాన్నైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే
సో చాలా 99% అన్నది అదే కరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. బట్ ఆల్ ఆఫ్ ది అబోవ్ సో ఇలాంటివి అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో మీరైతే బ్లైండ్ గా ఆల్ ఆఫ్ ది అబోవ్ లేదంటే నన్ను అన్నది సో మీరైతే బ్లైండ్ గా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెంతియెస్ట్ ఆన్సర్ అనేది కనిపించవచ్చు, అంటే దానికి రిలేటెడ్ గానే మీకు అనిపిస్తుంది, అంటే మీ బుర్ర అనేది చెప్పేస్తుంది. బట్ దాన్ని అయితే మీరైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని అయితే సెలెక్ట్ చేయకండి, ఎందుకంటే సో మీ యొక్క బుర్ర అనేది చెప్తుంది. బట్ వాళ్ళైతే అదే పనిగానే అలా టెంప్టింగ్ గా అక్కడ ఆన్సర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అలా టెంప్టింగ్ గా ఉండే ఆప్షన్ ని మాత్రం అసలు మీరు సెలెక్ట్ అనేది చేయకండి, ఓకేనా. ఇంకొక చోట 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, సో 4 ఆప్షన్స్ లోను సో 2 ఆప్షన్స్ అన్నది సిమిలర్ గా ఉంటాయి, ఇంకా 2 ఆప్షన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. బట్ అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, సో 2 ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో 2 ఆప్షన్ లోను ఏదో ఒకటి సెలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకే. అండ్ ఇంకోటి కొన్నిసార్లు మనం అంటే కరెక్ట్ అయిన ఆన్సర్ ని ఎలిమినేట్ చేయొచ్చు, అది చాలా బాధాకరమైన విషయం. బట్ ఏం పర్లేదు గైస్, మీరైతే కొద్దిగా హోప్స్ పెట్టుకోకండి, అంటే నాకు మంచిగా మార్క్స్ అనేది వచ్చేస్తాయి అది ఇది అనేసి మీరైతే హోప్స్ అనేది పెట్టుకోకండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏబి అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, సో సిడి అనేది ఎక్కువ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే సో ఏబి అనేది ఎక్కువ వచ్చేసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు సిడి అన్నది మీరు ఎక్కువ అంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి అని చెప్తున్నాను, సిడి అనే ఇవ్వండి అనేసి చెప్పట్లేదు, ఎందుకంటే అక్కడ చాలా తక్కువ అనేది ఇచ్చింటారు కాబట్టి. సో మరి అన్ని అంటే బ్యాలెన్స్ చేయడానికి సో అలాగైతే ట్రై అనేది చేస్తాడు. 0 కానీ 1 కానీ ఉంటే సో కొన్ని మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అదైతే కరెక్ట్ కాదు, సో దాన్ని అయితే ఎలిమినేట్ అనేది చేసేయి. సో చాలా మంది ఎలా చెప్పారో అలాగైతే నేను కూడా చెప్పొచ్చు అండి, అలా చూపించేసి సో ఇలాగైతే చేయాలి ఇలాగైతే చేయాలనేసి నేను కూడా చూపించచ్చు. బట్ నేను ఎందుకు చూపించట్లేదంటే సో నేను మిమ్మల్ని ఫూల్ చేయాలనేసి నాకైతే లేదనమాట, ఎందుకంటే అది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లోనే అవుతుంది అనమాట. బట్ లేదు సో భయ్యా నాకు అలా కూడా కావాలి అనేసి మీకు ఏమైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, సో నేను నీకు నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా మీ యొక్క లక్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి సో కొద్దిగా అయితే మీరు మరీ ఎక్కువగా హోప్స్ అనేది పెట్టుకోకండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా దాన్ని అయితే తీసుకునే లెక్కే ఉండండి, కానీ మీరైతే అంటే నాకు తక్కువ మార్క్స్ వచ్చేసాయి లేదంటే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి అనేసి మీరు ఎక్కువ అంటే హ్యాపీగా అయితే ఫీల్ అవ్వండి. బట్ చాలా తక్కువ మార్క్స్ వచ్చేసాయి అనేసి మీరైతే సో మూడ్ ఆఫ్ లోకి వెళ్ళకండి, డిప్రెస్ మాత్రం అస్సలు అవ్వకండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో అనేది మీకు మంచిగా యూజ్ అయింది అనేసి అయితే అనుకున్నాను. సో ఎగ్జామ్ అనేది అయిపోయాక మీరైతే కొద్దిగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లోనే కాదు, సో నేను మీకైతే పాలిసెట్కి సంబంధించి ఏపీఆర్జేసీకి సంబంధించి ఆల్రెడీ నేను వీడియోస్ అనేది చేయడం అయితే జరిగిందనమాట, దాన్ని ఎవరైనా చుట్టుకోకున్నట్లయితే చూసేయండి. అండ్ ఏపీఆర్జేసీ పాలిసెట్కి సంబంధించి నేను అంటే మీకు మార్క్ టెస్ట్ అలాగే మీకైతే మోడల్ పేపర్స్ కూడా టెలిగ్రామ్లో సెండ్ చేయడం జరిగింది. సో టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాకున్నట్లయితే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో మీరు అంటే మీకు మార్క్ టెస్ట్ అనేది ప్రొవైడ్ మీద జరుగుతుంది అనమాట. సో కింద కామెంట్ సెక్షన్లో లేదంటే వాట్సాప్లో లేదంటే టెలిగ్రామ్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో మీరైతే మెసేజ్ అనేది చేయండి, మీకు మార్క్ టెస్ట్కి సంబంధించి లింక్స్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో వాట్సాప్లో అంటే యూట్యూబ్లో ప్రొవైడ్ చేయకూడదు, సో టెలిగ్రామ్లోకి అయితే వచ్చాయి లేదంటే వాట్సాప్లో ఎక్కడైనా నువ్వు మెసేజ్ చేయి, నేను నీకు మార్క్ టెస్ట్కి సంబంధించి లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంత లాగ్ వచ్చినా కూడా మీరు చివరిదాకా చూసారంటే మీకు యూజ్ అయింటుంది కదా. సో ప్లీజ్ యార్ లైక్ అనేది చేయండి, లైక్ చేస్తే యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, నేను మీకు ఏపీఆర్జేసీ పాలిసెట్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇంటర్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, హావ్ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.